హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడదాం. ప్రెజెంట్ అయితే మనం రాజమండ్రిలో అయితే ఉన్నామండి. సో రాజమండ్రిలో ఎంసీవీ బజాజ్ షోరూమ్కి అయితే వచ్చామన్నమాట. ఈ షోరూంలో ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అయితే రన్ చేస్తూ ఉన్నారు. సో బజాజ్ టూ వీలర్స్ అనేవి ఎంత పాపులర్ మనందరికీ కూడా తెలుసు కదా. ఇటీవల కాలం మనం బజాజ్లో ఉన్నటువంటి పల్సర్ ఆల్ వేరియంట్స్ వీడియో అయితే చేసాము. సో ఆ ఆల్ వేరియంట్స్ వీడియో తర్వాత బజాజ్లో అవైలబుల్ ఉన్నటువంటి రిమైనింగ్ బైక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పల్సర్ మినహా రిమైనింగ్ బైక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబడుతుంది. అసలు ఆ వెహికల్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి, వాటి యొక్క మైలేజ్ ఏంటి, ఆ వెహికల్ అనేది కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది, ప్రైస్ అంతా షోరూమ్ వారు ఇస్తున్నటువంటి ఆఫర్స్ ఏంటి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తానండి. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే, నైస్ మీటింగ్ యూ. చెప్పండి, అసలు ఎంసీవీ బజాజ్లో మనకి ప్రెజెంట్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ప్రెజెంట్ ఆఫర్స్ ఉన్నాయి సార్ మన దగ్గర బజాజ్ షోలో. మనకి ఆన్ రోడ్ ప్రైస్కి కాకుండా మనకి డీలర్ ఇస్తున్న ఆఫర్స్ కూడా ఉన్నాయి మనకి. అండ్ మనకి సర్వీసింగ్ కూడా మనకి జనరల్గా అన్ని డీలర్స్ 3 సర్వీసింగ్స్ ఇస్తారు, మనకి 5 సర్వీసింగ్స్ ఉంటుంది. ఫ్రీ సర్వీస్. అండ్ మనకి ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో బజాజ్ షోరూమ్ సర్వీస్ ఎక్కడైనా చేయించుకోవచ్చు. నాట్ ఓన్లీ మా డీలరే కాకుండా ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా చేసుకోవచ్చు. పర్టికులర్గా మీ షోరూంలో 5 సర్వీసులు ఫ్రీ ఇస్తున్నాం. అవును సార్, 5 సర్వీసింగ్ ఫ్రీ ఇస్తున్నాం. ఓకే, మీ షోరూంలో ఎవరైనా వెహికల్ తీసుకుంటాం? అవును సార్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు సర్వీస్ ఛార్జ్ అనేది మనకి ఒక బైక్ వచ్చేటప్పటికి 600-700 అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి మీరు ప్రశాంతంగా మనకు 2 సర్వీసులు ఎక్స్ట్రా అయితే అదనంగా ఫ్రీగా పొందొచ్చు అనమాట. ఎక్కువగా తిరిగే వారికి కానీ తక్కువగా తిరిగే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తెలుసుగా ఎంసీవీ బజాజ్ రాజమండ్రి అడ్రస్ ఎక్కడో ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో అయితే ఉంటుందన్నమాట. మీరైతే షోరూమ్ కాంటాక్ట్ అవ్వచ్చు. షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. అలాగే ఎంసీవీ బజాజ్ యొక్క ఆల్ బ్రాంచెస్ డీటెయిల్స్ కూడా వీడియో ఎండింగ్లో అయితే చెప్తానండి. ప్రతి బ్రాంచ్లో కూడా మీకు ఆఫర్ అయితే వర్తిస్తుంది. చెప్పండి, పల్సర్ మినహా మన దగ్గర ఉన్నటువంటి బైక్స్ ఏంటండి? సార్ పల్సర్ మినహా మన దగ్గర ఫస్ట్ చూసుకుంటే మనకి సిటీ 110X ఉంటుంది సార్. అది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. మెయిన్గా మనకి సస్పెన్షన్ ఇంకా టఫ్ వాళ్ళకి యూస్ అవుతుంది. అది మళ్ళీ చెప్పుకోవాలంటే చిరు వ్యాపారస్తులు ఉంటారు కదా, పాల వ్యాపారం కానీ వాళ్ళు కానీ, ఇది ఎందుకంటే దీనికి బాడీ అనేది రగడ్ లుక్ ఉంటుంది. మీరు క్యారీ చేసుకోవడానికి మీరు ఇంకా కట్టుకోవాల్సింది కాకుండా దీనికి ఇన్బిల్డ్గా క్యారేజెస్ కూడా వస్తుంది, మనకి గార్డ్స్ టైప్లో కూడా వస్తుంది. అది చాలా హెల్ప్ అవుతుంది. బయట మీరు మళ్ళీ వెల్డింగ్ చేయించుకోవడం ఇవన్నీ కాకుండా మనకి చిరు వ్యాపారస్తులు ఆలోచించుకొని మన బజాజ్ ఏం చేసిందంటే సిటీ 110కి రీలాంచ్ చేసింది. ఇదివరకు సిటీ మనకి ప్లాటిన్లా ఉండేది, ఇప్పుడు చిరు వ్యాపారస్తులకి కొంచెం హెల్ప్ అవ్వాలని చెప్పి మనకి ఈ లుక్లో తీసుకొచ్చింది మీకు. ఓకే, ఇది నార్మల్గా విలేజెస్లో కూడా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు ఆ సస్పెన్షన్ వల్ల. పొలం పనులు చేసేవారు కానీ పొలాల్లో తిరగడానికి. ఎగ్జాక్ట్లీ. సో స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఎలా ఉందండి అసలు? స్పేర్ పార్ట్స్ బజాజ్లో మనకి అవైలబుల్ ఎప్పటికీ ఉంటుంది మనకి, అన్ని వెహికల్స్కి కూడా స్పేర్ పార్ట్స్ ప్రాబ్లం ఏం లేదు మనకి. సో ప్లాటినాకి సిటీ 110Xకి ఏమైనా డిఫరెన్స్, ఇంజిన్ విషయంలో ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదంటే అంటే సేమేనా? లేదు సార్, మన ప్లాటినా ఏదైతే సక్సెస్ఫుల్ ఇంజిన్ ఉందో సేమ్ ఇంజిన్ మనకి సిటీ 110లో కూడా తీసుకొచ్చారు. సిటీ 110. సో ఇంజిన్లో మనకి ఏ ప్రాబ్లం లేదు. మనకి బజాజ్ మనకి నమ్మకం ఉన్న ప్లాటినా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయింది, మనకి సేమ్ ఇంజిన్ తీసుకొచ్చారు మనకి. సిటీ 110X అనేది ప్రైస్ రేంజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? మన ప్రైస్ రేంజ్ అనేది మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఇన్సూరెన్స్, లైఫ్ ట్యాక్స్ కలుపుకొని 80,000 స్టార్ట్ అవుతుంది సార్. 80,000. అండ్ మనకి డీలర్ ఆఫర్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనకి ఆఫర్ బట్టి చేసుకోవచ్చు. మనకి ప్రెసెంట్ అది ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మనం దాని ఆఫర్ బట్టి కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అండి సిటీ తర్వాత మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఉండేది మనకి మైలేజ్కి ద కింగ్ ప్లాటినా అండి. ప్లాటినాలో కూడా మనకి 110cc ఉంటుంది, 100cc ఉంటుంది. మీకు 100cc ఇది ఏంటంటే కొంచెం స్మూత్ రైడింగ్ ఉంటుంది మీకు షాక్ అబ్జర్స్ వల్ల. దాంట్లో కూడా గోల్డ్ షాక్ అబ్జర్స్ వచ్చాయి. అది స్మూత్ గా ఉంటుంది. బ్యాక్ బోన్ అంటే కొంచెం ఎల్డర్ వాళ్ళకి యూజ్ఫుల్ గా, అది వెయిట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, లైట్ వెయిట్, కొంచెం ఏజ్డ్ వాళ్ళకి హెల్ప్ అయ్యేది. ప్లాటినా కింద మనం సజెస్ట్ చేయొచ్చు. 100. అది మనకి షాక్ అబ్జర్స్ కూడా దాని వల్ల ఏమవుతుందంటే ఆ స్మూత్ షాక్ అబ్జర్స్ వల్ల ఎల్డర్ పీపుల్ వాళ్ళకి బ్యాక్ బోన్ పెయిన్ అది రాకుండా ఉంటుంది. షాక్ ప్లాటినా 100 ఎంత మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్లాటినా మైలేజ్ మనకి కస్టమర్ రివ్యూస్ వచ్చేది అంటే మనకి 80 వరకు మైలేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 80 వరకు కూడా అంటే మన గుడ్ సర్వీసింగ్ మెయింటైన్ చేసుకుంటే 80 సర్వీస్ వరకు మనకు వస్తుంది. ఓకే, మనకి ఈ ఫీడ్బ్యాక్ అనేది మనం సర్వీస్ సెంటర్ లోంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ సార్. మనకి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కదా, మన సర్వీస్ సెంటర్స్ లో ఉన్న సర్వీస్కి వచ్చిన వెహికల్స్ కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న దాన్ని బట్టి మనం మళ్ళీ చెప్తాం. ప్లాటినా 100. అవును. ఓకే, నెక్స్ట్ ప్లాటినా 100 తర్వాత ప్లాటినాలో మనకి 110cc వస్తుంది సార్. ఈ 110cc అనేది మీకు సీసీ పరంగా పెరుగుతుంది, సేమ్ కేటగిరీస్ ఉంటాయి మనకి. మైలేజ్ విషయంలో 110cc ఎంత ఉంటుంది? సేమ్ వస్తుంది సార్ మనకి, ఇంచుమించు సేమ్ మైలేజ్ వస్తుంది మనకి. ఓకే, ప్లాటినా 100 ఎంత ప్రైస్ అండి? ప్లాటినా 100 వచ్చేసి మీకు 93,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఎక్స్ షోరూమ్ రోటెక్స్ ఇన్సూరెన్స్ మొత్తం కలుపుకొని 90. వాటిలో షోరూమ్ ఆఫర్స్ ఏమైనా యాడ్ అవుతాయి? డీలర్ నుంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి సార్ మనకి. ప్లాటినా 110 ప్రైస్ ఎంత అండి? ప్లాటినా 110 96,000 ఉంది సార్. అక్కడ 3,000 ప్రైస్ వేరియేషన్ మనకి డీలర్ ఆఫర్స్. నేను చెప్పే ప్రతి ప్రైస్ పైన డీలర్ ఆఫర్స్ కూడా వర్తిస్తాయి మనకి, దానిపైన ఆఫర్స్ ఉంటాయి మనకి. ఓకే, సో చెప్పండి, ప్లాటినా 110 తర్వాత అసలు వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి బండి ఉంది కదండి మన దగ్గర, బజాజ్ ఫ్రీడమ్ 125. సో దాని యొక్క ఫీడ్బ్యాక్ కస్టమర్ పట్ల ఏ విధంగా ఉందండి? అసలు బజాజ్ ఫ్రీడమ్ 125 కొనుక్కోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పండి. సో బజాజ్ సిఎన్జి అనేది ఒక రెవల్యూషన్ అనే చెప్పాలి మార్కెట్లో. మనకి వరల్డ్లో ఫస్ట్ 2 వీలర్లో సిఎన్జి తీసుకొచ్చి లాంచ్ చేసింది బజాజ్. అండ్ నెక్స్ట్ దాని మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు మనకి స్టాక్ అవైలబిలిటీ లేని అంత సిచ్యువేషన్లో వచ్చింది మనకి ప్రెసెంట్. ఇప్పుడు మనకి అడ్వాన్స్ బుకింగ్లోనే సేల్ చేస్తున్నాం.
బేస్డ్ ఆన్ అడ్వాన్స్ బుకింగ్, ఎందుకంటే మన దగ్గర స్టాక్ లేదు. సో కస్టమర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ బుకింగ్ పైన సేల్ చేస్తాం సిఎన్జీ వెహికల్. సో సిఎన్జీ కూడా ఇప్పుడు మనకున్న స్టేషన్స్ కూడా కంపేర్ చేసుకుంటే, ఇదివరకుతో కంపేర్ చేసుకుంటే సిఎన్జీ స్టేషన్స్ కూడా పెరిగాయి. ఇప్పుడు మనకి సిఎన్జీ యూటిలైజేషన్ పెరుగుతుంది ఫర్దర్గా. పెట్రోల్ కన్జంప్షన్స్ ఇవన్నీ, గవర్నమెంట్ రూల్స్ ఇవన్నీ, పొల్యూషన్, మేజర్ పొల్యూషన్ వల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్గా మనం సిఎన్జీ 2 వీలర్స్ తీసుకొచ్చాం. సో ఇప్పుడు దాని బేస్ మీద చూసుకుంటే మనకి సిఎన్జీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రజెంట్. సిఎన్జీ మైలేజ్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? సిఎన్జీ వచ్చేసి మనకి 102 వస్తుందండి పర్ కేజీ. ఇది మనకి వెహికల్లో సిఎన్జీ కెపాసిటీ వచ్చేసి మన ట్యాంక్ కెపాసిటీ 2 kgs ట్యాంక్ వస్తుంది సిఎన్జీ. ఇది సిఎన్జీ కాకుండా పెట్రోల్ కూడా వస్తుంది మనకి. సో పెట్రోల్ వచ్చేసి 2 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. పెట్రోల్ మైలేజ్ వచ్చేసి లీటర్కి 60 వరకు వస్తుంది మనం 125cc కేటగిరీ కాబట్టి ఫీడ్బ్యాక్ బట్టి. యాక్చువల్గా సిఎన్జీ కంబషన్ వేరు, పెట్రోల్ కంబషన్ వేరు కదా. సో ఈ కంబషన్ ఎనర్జీ విషయంలోన పవర్ డ్రాప్ అవడాలు ఏమైనా ఉందా సిఎన్జీ షిఫ్ట్ అయ్యేటప్పుడు, లేదంటే? సో ఇప్పుడు సిఎన్జీ అనేది పెట్రోల్తో కంపేర్ చేయకూడదు ఎప్పుడైనా సరే, ఎందుకంటే పెట్రోల్ వచ్చిన పవర్ వేరు, సిఎన్జీ వచ్చిన పవర్ వేరు. కాకపోతే మీకు ఇంచుమించు మ్యాచ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది మైలేజ్ కోసం అని చెప్పి మనకి. మీరు చెప్పండి, అసలు బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జీ అనేది సిటీలో ఉండే వారికి సజెస్ట్ చేస్తారా, లేదంటే విలేజెస్లో సిఎన్జీ స్టేషన్స్ అవైలబుల్ లేనటువంటి వారికి మీరు సజెస్ట్ చేస్తారు? సిటీస్లో వాళ్ళకి అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే అది మనకి సిఎన్జీ అనేది 2 kgs ట్యాంక్ కెపాసిటీ. సో అప్రాక్సిమేట్గా మీకు 220 కిలోమీటర్స్ వరకు వస్తుంది. సో దగ్గరగా ఉన్న సిటీస్కి దగ్గర ఉన్న వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తాను నేను, ఎందుకంటే మనకి మెయిన్ కాస్ట్ సేవింగ్ వస్తుంది, మనకి పాకెట్ ఫ్రెండ్లీ అవుతుంది. సో నేను సిటీ వాళ్ళకి ఆబ్వియస్గా అది హెల్ప్ఫుల్ అవుతుంది, దగ్గరగా నియర్ బై ఉన్న వాళ్ళకి రేడియేషన్లో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జీ అనేది మీరు ఏ టైప్ ఆఫ్ కస్టమర్కి సజెస్ట్ చేస్తారండి? ఆఫీస్ గోయింగ్, లేకపోతే స్మాల్ బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా, డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్ వేసే వాళ్ళకు, లేకపోతే డెలివరీస్, మెయిన్ మనకి జొమాటో డెలివరీస్, ర్యాపిడో డ్రైవర్స్, వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళకి కిలోమీటర్ వేరియేషన్స్లో అమౌంట్ వస్తుంది. సో మనకి ఇది పాకెట్ ఫ్రెండ్లీ, వీళ్ళకి మనీ సేవ్ అవుతుంది పెట్రోల్ పైన. మీకు పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే సిఎన్జీ మీకు దగ్గర 70 రూపీస్ సేవ్ అవుతుంది. దట్టు సిటీలో తిరుగుతారు కాబట్టి వీళ్ళకి ఓవర్ పవర్ అనేది నో నీడ్, అవసరం ఉండదు. జస్ట్ మైలేజ్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రీడమ్ 125 అనేది మీరు ఎంతకి సేల్ చేస్తున్నారు? ప్రెసెంట్ డీలర్ ఆఫర్ అండ్ మనకి కంపెనీ తరఫు నుంచి వచ్చింది 92,000 అవుతుంది సార్. 92,000లోనే మీకు మంచిగా మనీ సేవింగ్, మీకు 125cc కెపాసిటీ వస్తుంది. మళ్ళీ మీకు ఇంజన్ కెపాసిటీ కూడా 125cc వస్తుంది. ఇదివరకు అయితే మనకి 1,30,000 1,40,000 వరకు కూడా ఉండేది కదండి బజాజ్ ఫ్రీడమ్. ఇప్పుడైతే 90,000 రావడం వరకు ఉండే ఆంతర్యం ఏంటంటే, మనకి ఈజీ మూవింగ్ ఉంది ఫస్ట్ వెహికల్ ఇది మార్కెట్. సో ఎకానమీగా ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్ అయ్యే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవ్వాలని చెప్పి మనకి ఈ ప్రైస్ తీసుకొచ్చారు. దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయండి? మనకి ఫ్రీడమ్ సిఎన్జీ వచ్చేసి 3 వేరియంట్ ఉంటుంది మనకి. ఎల్ఈడి రైట్, డిస్క్ ఎల్ఈడి అని చెప్పి ఇలా వేరియేషన్ ఉంటుంది బేసిక్ నుంచి. మూడిటిల్లో బెనిఫిట్ ఏంటంటే ట్యాంక్ కెపాసిటీ, పెట్రోల్ కెపాసిటీ ఒకటే ఉంటుంది. ఇంజన్, ట్యాంకులు ఇవన్నీ అన్ని ఒకటే ఉంటుంది, మీద సోకులే మారుతాయి. జస్ట్ మీకు ఈ ఎల్ఈడి లైట్స్, లేకపోతే వెనకాల టైర్ కొంచెం హ్యూజ్ అవ్వడం, ఇవి కొంచెం కౌల్ సెట్ కొంచెం మారడం, ఈ లుక్స్ వేరేగా మారుతుంది తప్ప మీకు పవర్ ప్రకారంగా కానీ లేకపోతే మైలేజ్ ప్రకారం కానీ మూడింటికి ఈక్వల్ ఉంటుంది. ఓకే, ఫ్రీడమ్ సిఎన్జీ బేస్ వేరియంట్ 90 అన్నారు కదా, టాప్ అండ్ ఎంత ఉంటుంది? టాప్ అండ్ 1,02,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సూపర్ అండి. మంచి ఆఫర్లో అయితే మా సబ్స్క్రైబర్కి ఇవ్వండి. సో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా మంచి ఆఫర్లో మీరు ఫ్రీడమ్ బండిని సొంతం చేసుకోండి. సో ఇది సక్సెస్ఫుల్ బండేనండి, చాలా మంది వాడుతూ ఉన్నారు. దీనివల్ల ఏ ప్రమాదం లేదు, ఏ ఇబ్బంది కూడా లేదు. క్రాష్ టెస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే చేసిందనమాట. సో దీని మీద నుంచి ఒక కంటైనర్ పోనిచ్చింది బజాజ్. క్రాష్ టెస్ట్ సేఫ్టీ కూడా దీనికైతే ఉందని చెప్పుకోవచ్చు అండి. సో దీని తర్వాత వచ్చేది ఏంటండి, అసలు పల్సర్ కాకుండా ఈ ఫ్రీడమ్ 125 తర్వాత వచ్చేటటువంటి బైక్ ఏంటండి? ఇప్పుడు బజాజ్లో మనకి ఒక ఫ్యాన్ బేస్ ఒకటి ఉందండి, మనకి క్రూజ్ మోడల్ వెహికల్స్. అది ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది దానికి. క్రూజ్ మోడల్ ఏంటంటే మీకు వెహికల్ అది అవెంజర్ 160cc ఉంది, 220cc ఉంది. ఈ 2 cc మనకి క్రూజ్ అనే మోడల్ ఎంటైర్ పల్సర్ లుక్ కాకుండా డిఫరెంట్ గా క్రూజ్ స్టైల్లో తీసుకొచ్చిన వెహికల్ అది. అది ఎప్పటి నుంచో మనకి హార్ట్ ఫేవరెట్ గా ఉంది. దీనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కొంతమంది ఉంటారు బడ్జెట్ లో అనేటప్పుడు మనకి బజాజ్ లో అవైలబుల్. అవునండి. అండ్ నెక్స్ట్ దీనికి పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉన్నారు దీనికి. ఈ క్రూజ్ మోడల్ కోసమే వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, ఏ టైప్ ఆఫ్ కస్టమర్ కి మీరు సేల్ చేస్తారండి? అంటే సేల్ చేస్తూ ఉంటారు అంటే కస్టమర్ ఒక రిక్వైర్మెంట్ని బట్టి చూస్ చేసుకొని వస్తారు. సో ఇక్కడ సీట్ హైట్ అని ఇవన్నీ కూడా మేజర్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటాయి కదా. సో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే అవెంజర్ 160 లేకపోతే అవెంజర్ 220 తీసుకోవచ్చు. కస్టమర్ ఇప్పుడు కొంచెం లాంగ్ డ్రైవ్స్ వెళ్తారు, లేకపోతే సిటీలో ఉన్నారు,
ఇలాంటి వాళ్ళు కొంచెం లుక్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. మొత్తం పల్సర్ కాకుండా బజాజే కంపెనీ బజాజ్, బట్ పల్సర్ లుక్ కాకుండా డిఫరెంట్ లుక్ కొంచెం స్టైలిష్గా కావాలనుకుంటే వాళ్ళు మనకి దీన్ని చూస్ చేసుకుంటారు. లాంగ్ రైడ్ వెళ్ళే వాళ్ళు, కొంచెం హైట్ వేరియేషన్ ఉన్న వాళ్ళు, కొంచెం షార్ట్ వెహికల్ కావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో మనకి అవెంజర్ 160 అనేది ఎంత మైలేజ్ క్లైమ్ చేస్తుంది? అవెంజర్ 160 40 వరకు వస్తుంది సార్ మైలేజ్. అది 40. సో దాని తర్వాత మనకి 220 ఉంది కదా? 220 ఉంది సార్. 220 మనకి క్రూజ్ స్టైల్ ఒకటి ఉంటుంది మనకి. ఎంతమందిలో మనకి స్ట్రీట్ అండ్ క్రూజ్ ఉంటుంది. సో మనకి గ్లాస్ వచ్చేసి మీకు స్ట్రీట్ అనేది కంటిన్యూ అవుతుందండి? కంటిన్యూ అవుతుంది సార్. స్ట్రీట్ కంటిన్యూ అవుతుంది సార్. 160 లో క్రూజ్ లేదు, స్ట్రీట్ మాత్రమే ఉంది. ఓకే, సో అవెంజర్ 220 స్ట్రీట్ అనేది ఎక్కువ లాంగ్ రైడ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు చూస్ చేసుకుంటారు. అవును, ఇంకొంచెం ఇంకా స్టైలిష్ కావాలనుకుంటే క్రూజ్ వెహికల్కి వెళ్తారు. గ్లాస్ కోసం, ఆ గ్లాసీ లుక్ కోసం క్రూజ్ వేరియంట్కి వెళ్తారు. దాంట్లో వైట్ కలర్ బండి ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా? అవును, చూడడానికి అది చాలా ప్రీమియం గానే కనబడుతుంది. అవునండి, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ అంతే. ఈ 160 అనేది 160 స్ట్రీట్ ఎంత ప్రైస్ మీరు సేల్ చేస్తున్నారు? 1,69,000 అవుతుంది సార్. 1,69,000. అవును. అవెంజర్ 220 ఎంత సేల్ చేస్తున్నారు? అవెంజర్ 220 1,72,000 అవుతుంది సార్. ఓకే, దాంట్లో క్రూజర్ మోడల్ ఎంత అండి? క్రూజర్ మోడల్ అయితే 5,000 ఎక్స్ట్రా అవుతుంది సార్. 1,77,000. ఓకే, 160 220 తర్వాత చాలా మంది యొక్క జనాదరణ పొందినటువంటిది, అప్పట్లో మోటో వ్లాగింగ్ ప్యాషన్ ఉండేటటువంటి వారు ప్యాషనేట్ అయ్యి కొనుక్కునేటటువంటివి. సో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకునేటప్పుడు ఉపయోగపడేటటువంటి బండ్లు ఉన్నాయి కదండి మన దగ్గర బజాజ్లో. సో బజాజ్లో ఆ బైక్స్ గురించి చెప్పండి. మీరు చెప్పిన అన్ని ఫీచర్స్కి ఒకటే మార్క్ డామినర్ అండి. మనం బజాజ్లో మనకి డామినర్ అనేది మీరు చెప్పినట్టు లాంగ్ డ్రైవ్కి బాగా హెల్ప్ అవుతుంది. అందులో మనకి మోడ్స్ బట్టి రైడ్ మోడ్, మనకి రగడ్ ప్లేసెస్లో ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఆ మోడ్స్, అలా మోడ్స్ బట్టి కూడా మనకి డామినర్ అనేది ఫస్ట్ ప్లేస్లో వస్తుంది మీరు చెప్పిన కేటగిరీ. ఓకే, డామినర్లో మనకి ఎన్ని వేరియంట్స్ ఉంటాయి? డామినర్ 2 వేరియేషన్స్ ఉంటాయి. అందులో కూడా 250cc ఉంటుంది, 400cc ఉంటుంది. ఓకే, ఈ డామినర్ 250 అనేది ఎవరు చూస్ చేసుకుంటా ఉన్నారండి ఎక్కువగా? అండ్ మీ దగ్గర కస్టమర్స్ మీకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఓకే, అది డామినర్ అనేది మనకి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళే వాళ్ళు, టూరింగ్స్ వాళ్ళు, బ్లాగ్స్ వేసేవాళ్ళు, వీళ్ళు మెయిన్గా కొంచెం కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు వీళ్ళు ఎక్కువగా చూస్ చేస్తారు సార్ మనకి. డామినర్ 250 కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలి, సింహం లాంటి సింహం మీద స్వారీ చేసినట్టు ఉండాలి కదండి. సో డామినర్ అనేది కంప్లీట్ ఫీమేల్ ఇంజనీర్స్ డిజైన్ చేసినటువంటి బండి అనమాట. సో దీన్ని ఒక సింహం ఆకారాన్ని బేస్ చేసుకుని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫీమేల్ డిజైనింగ్ బండి కూడా డామినర్ అయితే చెప్పుకోవచ్చు, బజాజ్ డామినర్. సో బజాజ్ ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ప్రతి కస్టమర్కి తగ్గట్టు అయితే బండిని రెడీ చేస్తూ ఉందన్నమాట. సో దాంట్లో డామినర్ అనేది ఒక రెవల్యూషన్ అనేది మా అందరికీ కూడా తెలుసు. హైవే టూరింగ్ కానీ లేదా పవర్ విషయంలో కానీ నెక్స్ట్ లెవెల్ ఉండేటటువంటి బండి డామినర్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. డామినర్ 250 అనేది ఎంత ప్రైస్లో వస్తుంది? డామినర్ 250 2,90,000 ఆ రేంజ్లో వస్తుంది సార్. డామినర్ 250 డామినర్ 400 ఎంత ప్రైస్ అండి? డామినర్ 3,02,000 అవుతుంది. 3,02,000. ఓకే, సో విన్నారు కదా ఫ్రెండ్స్. సో ఎంసీబీ బజాజ్కి సంబంధించిన ఆఫర్లు మీరు వినియోగించుకోవడానికి, అలాగే 5 ఫ్రీ సర్వీసులు పొందుకోవడానికి మీరు మన రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో ఉన్నటువంటి ఎంసీబీ బజాజ్ని అయితే విజిట్ చేయొచ్చు. అలాగే వీరి యొక్క బ్రాంచెస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అక్కడ కూడా సేమ్ ఆఫర్స్ అయితే డీలర్షిప్ ఆఫర్స్ మీకు రన్ అవుతుంటాయి. మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి. సో మన బ్రాంచెస్ రాజమండ్రిలోనే కోటపల్లి బస్ స్టాండ్లో ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ మనకి క్వారీ మార్కెట్ దగ్గర ఒకటి ఉంది, కొత్తగా లాంచ్ చేశారు అది. ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఉన్నది మనకి కాంప్లెక్స్ రూట్లో ఉన్నారు మీరు. ఇది మెయిన్ బ్రాంచ్. ఇది కాకుండా రాజనగరంలో బ్రాంచ్ ఉంది మనకి జగ్గంపేట, కడియం, అనపర్తి, మండపేట, రావులపాలెం, రంపచోడవరం, కోరుకొండ, గోకవరం. ఇన్ని బ్రాంచెస్ రంపచోడవరం మందే సార్. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా సో బజాజ్లో పల్సర్ మినహా ఉన్నటువంటి బైక్స్ తాలూకా డీటెయిల్స్, వాటి యొక్క ప్రైసెస్. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి షోరూమ్ స్టాఫ్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఉంటాయి, అలాగే డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, కాంటాక్ట్ చేయండి.